మీరు వృషభ రాశిలో జన్మించారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడవలసిందే. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వృషభ రాశి వారికి నెక్స్ట్ కమింగ్ డేస్ అనేది కూడా ఏలినాడు శని 7.5 సంవత్సరాలు స్టార్ట్ కాబోతుంది, మర్చిపోవద్దు. ఇప్పుడు తృతీయ స్థానంలో గురువు అడుగుపెట్టాడు. ఇటు గురువు బాగాలేడు, ఇటు శని బాగాలేడు. దీనివల్ల ఏంటంటే వ్యాపారంలో నష్టాలు, ఆర్థికంగా చాలా వరకు వెనకబడిపోతారు. ఒకటే విషయం చెప్తున్నాను, 100% మీకు నిజం చెప్తున్నాను. రేపు శని త్రయోదశి, అధిక జ్యేష్ఠ మాసంలో 12 ఏళ్ల తర్వాత శని త్రయోదశి మొట్టమొదటిది వచ్చింది. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో శని త్రయోదశి నాడు శని హోమం కనుక మీరు జరిపించుకుంటే బ్రతికినంతకాలం శని మీ వైపు చూడాడు. గుర్తుపెట్టుకోండి, రాబోయేది గడ్డు కాలం, 7.5 సంవత్సరాలు నష్టాలు దారితీస్తాయి. మానవ జీవితంలో 80% శని ప్రభావంతో నిండి ఉంటుందండి. ఒక టైం అయిపోగానే ఇంకొక టైం అయిపోగానే ఇంకొక సమస్య, ఎప్పుడు ఇబ్బంది పడుతున్నాం. అందుకే మనం ఈ యొక్క అధిక జ్యేష్ఠ మాసం అనేది కూడా మనకు ఆ యొక్క విష్ణుమూర్తి వరాలు, లక్ష్మీదేవి వరాలు గుప్పించేటువంటి మాసం ఇది. అందుకే ఈ మాసంలోనే హోమాలు, యాగాలు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు ప్రతిదీ ఈ మాసంలోనే చేస్తారు. కాబట్టి రేపు శని త్రయోదశి శని హోమం జరిపించుకోండి. మీ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, గోత్రనామాలు పంపించండి. మీ డీటెయిల్స్, మీరు ఉంటున్నటువంటి నివాసం డీటెయిల్స్ కూడా పంపిస్తే 50,000 విలువైనటువంటి పూజా వస్తువులను ఒక వ్యక్తి, ఒక డోనర్ మీకు ఉచితంగా అందజేస్తున్నాడు. ఈ అవకాశాన్ని పేరున ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి.